సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా పరిణామం చెందకపోతే ఏ వ్యవస్థన అంతరించిపోతుందనే దానికి మావోయిస్టు ఉద్యమం చివరి దశకి చేరుకోవడం అని ఒక నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది. తాజాగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఈ విషయాన్ని అంగీకరించడమే కాకుండా మరోవైపు తాము లొంగిపోలేదు, అది కేవలం అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత జనజీవన స్రవంతిలో కలవక తప్పనటువంటి ఒక అనివార్యత వల్ల మాత్రమే తాము లొంగిపోయినట్లుగా ప్రకటింపచేశారు అనేది వాళ్ళు చెప్పినటువంటి వాస్తవం. మీడియాతోటి మాట్లాడటం ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా మావోయిజం ఎలా ప్రజలకి దూరమైంది, తాము ఏ సమయంలో స్పందించాల్సినటువంటి సందర్భానికి అనుగుణంగా స్పందించలేకపోయాము అనే విషయాలను కూడా స్పష్టంగానే మీడియాకి చెప్పారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా మళ్ళీ మావోయిజానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లో ప్రచారం చేస్తాము అంటూ దేవ్జీ ప్రకటిస్తే, ఎన్కౌంటర్లు తర్వాత ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి రాజిరెడ్డి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉండడం కావచ్చు, తర్వాత బసవరాజుకి సంబంధించినటువంటి విషయంలో బసవరాజు అంటే కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి బసవరాజు 2025లో ఎన్కౌంటర్లో మరణించినప్పుడు ఆయన్ని పట్టుకుని మాత్రమే కాల్చివేశారు తప్ప ఎన్కౌంటర్ కాదు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత 20 నిమిషాల్లో కాల్చి చంపారు అనేటటువంటి వివరాలు చెప్పడం కానీ, ఇవన్నీ కొంత మీడియా పరంగా వీళ్ళిద్దరికీ మాట్లాడేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళ తాజా వ్యూహంలో కూడా తమ మాతృ సంస్థ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని, దీని నుంచి రకరకాల చీలికలు, సిపిఐ నుంచి సిపిఎం వచ్చింది, సిపిఎం నుంచి కూడా విడిపోయిన తర్వాత చారు మజుందార్ వీళ్ళంతా ఎంఎల్ గ్రూపులు రావడం, ఇలా అంటే మాతృ సంస్థగా మాత్రం కమ్యూనిస్ట్ పార్టీని చూస్తూ ఉంటారు కనుక మాతృ సంస్థతో కలిసి పనిచేసేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది అనే భావన వ్యక్తమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కొంత విభేదాన్ని, అధికార పార్టీలో భాగస్వామిగా పోటీ చేసినటువంటి సిపిఐ కూడా కొమ్మనేని సాంబశివరావు వాళ్ళు చూస్తే తాము అలసిపోయాము, అనుకున్న రీతిలో ప్రభుత్వం పనిచేయటం లేదు అనేటటువంటి భావన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజల ముఖంగా, ప్రజల ఫేస్గా నక్సలిజంలో కొంతమందికి సానుభూతి ఉంటుంది, నక్సలిజం పట్ల ప్రజల్లో కొంతమందికి సానుభూతి ఉంటుంది. ఆ సానుభూతిని ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్కాష్ చేసుకోవడానికి ఈ మాజీ నక్సలైట్ నాయకుల్ని ఒక పావుగా వాడుకునేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ ఆదేశాలు అంటే ప్రజలతో కలిసి తిరగడానికి, అదే సమయంలో రాజకీయమైనటువంటి పొలిటికల్ ఫేస్గా సిపిఐని వాడుకోవడానికి వాళ్ళు వ్యూహాత్మకంగానే పంతాన్ని తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. అయితే పార్టీ పెడతారా, పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తారంటే, పార్టీని పెట్టి ప్రజల్లో ఎన్నికల్లో పోటీ చేసే వాతావరణం లేదు అంటూ దేవ్జీ చెప్తుంటే, ఒకవేళ అన్ని నిర్బంధాలు ఎత్తివేసేసి అన్ని రకాలుగాని ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తించి ఇతర పార్టీల తరహాలోనే తమ పార్టీని కూడా సమాన ప్రతిపత్తి కల్పిస్తే కనుక పార్టీతో సహాయం ముందుకు వెళ్ళడానికి సిద్ధమే అనేటటువంటిది రాజిరెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా అంటే భిన్నత్వం అనేటటువంటిది మావోయిస్టులో కూడా ఏకాభిప్రాయం లేదు అనేదానికి వీళ్ళు మీడియాతో మాట్లాడుతున్నటువంటి మాటల్లోనే పరస్పర విరుద్ధమైనటువంటి వైఖరులు కనిపించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఉద్యమం అనేటటువంటిది చివరి దశకి చేరిపోయినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు మాత్రము నిజంగానే ప్రజలు అంటే చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఆలోచించాల్సి ఉంటుంది. ఒకానొకప్పుడు భూస్వామ్య వర్గాల దోపిడీ అనేటటువంటిది ఉండేది. ఆ భూస్వామ్య వర్గాల దోపిడీ పైన నక్సలైట్లు ప్రధానమైన దృష్టి సారించి న్యాయం చేయడానికి ప్రయత్నించారు. తద్వారా ప్రజల యొక్క ఆదరణ పొందారు గిరిజనులు. ముఖ్యంగా దోపిడీకి గురయ్యేటటువంటి గిరిజనులను కాపాడడంలో వాళ్ళు పెద్ద పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు దోపిడీ జరగట్లేదా, అసమానతలు అణచివేత లేవా అంటే దోపిడీ రూపం మార్చుకుంది. ఇప్పుడు గ్రామాల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ చూస్తుంటే కనుక ఇసుక మాఫియా, మద్యం మాఫియా ఇవన్నీ కొనసాగుతున్నాయి. వాటిని మైనింగ్ మాఫియా, ఇటువంటి అనేక రకాల మాఫియాలు రూపం మార్చుకున్నాయి. ఇదివరకు అయితే భూమి మీదే ఉండేది కనుక భూస్వామ్య వర్గం అనేటటువంటిది ప్రజలను పీడిస్తూ పెత్తనం చేసేటటువంటిది. ఇప్పుడు ఆ రూపం మారింది. ఇసుక మాఫియాలు, మద్యానికి సంబంధించినటువంటి మాఫియాలు, మైనింగ్కి సంబంధించినటువంటి మాఫియాలు వచ్చేసాయి. ఇవి ఇంకా ఎక్కువగానే దోపిడీ చేస్తున్నాయి. అంటే అప్పటికంటే కూడా ఎక్కువగా ఇప్పుడు సహజ వనరుల్ని అంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి సహజ వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి తీరుకి మారిపోయింది
ఈ ఈ సమయంలో ఇటువంటి చైతన్యవంతమైనటువంటి వేదికలు ఇంకా అవసరం ఉంది అంటూ వాళ్ళు చెప్పిన అభిప్రాయం మాత్రం అందరూ ఓటేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రూపం మారింది. భూస్వామి వర్గం, పెత్తనము, బూర్జువా ఇటువంటి పదాలకన్నిటికీ కూడా కాలం చెల్లింది. కానీ ఈ ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు, సిండికేట్లు కట్టడము, మైనింగ్ని ప్రభుత్వంతో కలిసి కుమ్మక్కయి ఒక రకంగా దోపిడీ చేయడం అనేది ఇంకా గ్రామ ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. ఈ భూస్వామ్య దోపిడీ కంటే కూడా ఇది భవిష్యత్ తరాలను సైతం దోపిడీ చేస్తుందని ఖచ్చితంగా చెప్పాలి. అయితే చైతన్యపరిచేటటువంటి పంత ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. నక్సలిజం, మావోయిజం కూడా పక్కదారి పట్టి బలవంతంగా హింసాత్మకమైనటువంటి ధోరణిలోకి వెళ్ళడం వల్లే వాళ్ళు చివరికి అంతం కావాల్సి వచ్చింది. కానీ ఈ సమస్యలు అణిచివేత అనేది రూపుమార్చుకుంది తప్ప ఖచ్చితంగా ఇంకా కొనసాగుతున్నాయి. వీటి మీద ప్రభుత్వాలు స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటి నుంచే పార్టీలకు విరాళాలు పెద్ద ఎత్తున రావడంతో నిజంగానే ప్రజలు మరో రూపంలో దోపిడీకి గురవుతున్నారనేది వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల యొక్క సారాంశంగా మనకి అర్థమవుతుంది.